దివ్యాత్మ స్వరూపులారా, జగదంబ అనుగ్రహం వలన, పరమశివుని యొక్క అపార కటాక్షం వలన, షిరిడీ సాయినాథుని దయ వలన నవదుర్గా దేవతల ఉపాసన మనము చేస్తున్నాము. నిన్నటితో నవదుర్గలకు సంబంధించినటువంటి 18 పాటలను నవదుర్గా దేవతలకు ప్రేమతో నివేదన చేయడం జరిగింది. మరి ఈరోజు ఎవరికి నివేదన చేస్తున్నాము అని అంటే, ఎవరైతే కనకదుర్గాదేవి అయి పరబ్రహ్మణి స్వరూపిణి అయి ప్రకాశిస్తూ ఉన్నదో, సర్వేశ్వరి అయి జగత్పాలన చేస్తూ ఉన్నదో, అటువంటి సృష్టి స్థితి లయ పంచకృత్య స్వరూపిణి అయినటువంటి శ్రీ జగదంబ పాదార విందాలకు ఒక కీర్తన నివేదన చేయబోతూ ఉన్నాము. చూడండి, నవదుర్గలకు సంబంధించినటువంటి 18 పాటలు కంపోజ్ చేసి రచన చేసి ట్రాక్ సింగింగ్ పాడడం జరిగింది. ఎప్పుడైతే ఇంకా సిద్ధిదాత్రి దేవి పాట అయిపోయిందో, 18వ పాట అయిపోయిందో, వెంటనే ఇక ఈ అమ్మవారు పట్టుకున్నది. మరి అందరికీ పాడావు, కనీసం నాకు ఒక్క పాటైనా నా మీద పాడవా అని అమ్మవారు దివ్య ప్రేరణ ఇచ్చారు. ఆ రోజు ఒక పాట రచన చేయడం జరిగింది, కంపోజ్ చేయడం జరిగింది, ట్రాక్ కూడా పాడడం జరిగింది. వితిన్ ఒక 3 to 4 అవర్స్లోని భగవంతుడు కానీ భగవతి కానీ భావ ప్రియులు. నీ భావాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ భక్తిని బట్టి, నీ పవిత్రతను బట్టి వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. ఇఫ్ దెర్ ఇస్ నో రియాక్షన్ ఫ్రమ్ ద గాడ్, ఇట్ ఇండికేట్స్ దట్ యువర్ డివోషన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. నీ భక్తి పర్ఫెక్ట్గా ఉంది అంటే అక్కడ ప్రతిస్పందన జరిగే తీరుతుంది. చిన్ననాటి వయసులోన 4వ తరగతి నుండి బీటెక్ సీట్ వచ్చే వరకు, అంటే నేను కర్నూలు విడిచిపెట్టి అనంతపురం పోయే వరకు అమ్మను ఆరాధించేటువంటి భాగ్యం కలిగింది. ఇంకా ఎప్పుడైతే బీటెక్లో జాయిన్ అయినానో, ఇంకా కర్నూలుకు దూరం అయినానో, అమ్మవారికి కూడా దూరం అయ్యాను. మరి దూరమైన ఆ ప్రేమ జ్వాల, రుణానుబంధం ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోవు. బీటెక్ పూర్తయిన వెంటనే గురువు ఎంటర్ అయ్యాడు. చూడండి నాయన, 4వ తరగతి నుండి నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు నన్ను పట్టుకున్నావు. ఇగో దానికి ప్రతిఫలంగా నీకు మహాగురువును, పరమగురువును, గురు సామ్రాట్టును నీకు ప్రసాదిస్తున్నానని చెప్పి అమ్మవారు షిరిడీ సాయినాథుడిని గురువుగా ప్రసాదించారు. మరి షిరిడీ సాయినాథుని సేవ ఏకధాటిగా 2003 నుంచి 2002లో తొలి ప్రవచనం చేశాను బాబావారి మీద. 2002 నుంచి 2018 వరకు, అంటే శతాబ్ది వచ్చేంత వరకు కూడా సుమారుగా ఒక 12 నుంచి 14 సంవత్సరాల మధ్యలో మళ్ళీ బ్రేక్స్ వచ్చాయి. ఒక 14 ఇయర్స్ షిరిడీ సాయినాథుని మహాసేవ జరిగింది. దేశ విదేశాల్లో అష్టోత్తర శతమహాయజ్ఞం, షోడశోత్తర మహాజ్ఞానయజ్ఞం, ఇక ఎన్నెన్నో ప్రవచనాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక పరమశివుని యొక్క అనుగ్రహాన్ని కలిగించింది అమ్మవారు. ఇక ఉపనిషత్తులని, వేదములని, ఈ విధంగా పరమశివుని యొక్క కీర్తన జరిగింది. చూడండి, ప్రాప్తాప్రాప్తములు అంటారు. ఇంకా అమ్మ అనుకున్నదేమో,
ఇక వీడి జీవితంలో గురు సాధన పూర్తయింది, శివ సాధన కూడా పూర్తయింది. ఇక నా సాధనే మిగిలి ఉంది. బాబా గురించి చెప్పాడు, ఇంకా నా గురించి చెప్పాడు, శివుని గురించి చెప్పాడు, మరి నా గురించి కూడా చెప్పాలి కదా, మూలము నేనే కదా అని చెప్పి ఎప్పుడైతే 2018లో షిరిడి సాయినాథుని శతాబ్ది మహా ఉపాసన జరిగిందో ఆ సమయంలో అమ్మవారి విగ్రహం కూడా పెట్టాం మనం. అంటే ఎక్కువగా బాబా సేవ జరిగింది, అమ్మవారిని అలా విగ్రహమూర్తిగా ఉంచి కొన్ని మనం ఉపాసనలు చేసాం, అంతవరకే. ఇక చూడండి, ఎప్పుడైతే ఇంకా శతాబ్ది పూర్తి పోయిందో అమ్మవారు పట్టుకున్నారు. 2019లో అమ్మవారు వచ్చేసారు. ఎవరు వచ్చారు అంటే ఈ మహాతల్లి వచ్చింది. చూడండి, ఆ సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. దసరా మహోత్సవం వస్తుంది, దేవీ నవరాత్రులు జరిపిస్తే బాగుంటుంది అన్న ఆలోచన నాకు వచ్చింది, చాలామంది భక్తులు కూడా వచ్చింది. సరే విగ్రహం తీసుకొని రండి, చిరప్రతిష్ఠ చేస్తాను అన్నాను. పాండురంగరావు గుప్తా హైదరాబాదులోని ఒక షాపుకి వెళ్ళారు. ఒక మంచి విగ్రహాన్ని సెలెక్ట్ చేసి ఫోటో నాకు పంపించారు. నేను చూశాను, ఇంకా కూడా చూడండి అన్నాను. వాస్తవంగా ఆ విగ్రహం కూడా చాలా బాగున్నది. చూడండి, ఈ లోపల ఆ ఓనర్ ఇంకో విగ్రహాన్ని చూపించారంట. గ్రీన్ శారీ కట్టుకొని అమ్మవారు ఈ సుందర స్వరూపిణి జగదంబ వాళ్ళు చూశారు. స్వామివారికి ఈ విగ్రహం చాలా బాగా నచ్చుతుందని చెప్పి ఫోటో పంపించారు. వెంటనే నేను చాలా బాగుంది బాబు, తీసుకోండి అన్నాను. తీసుకొని వచ్చారు. 2019 సెప్టెంబర్ 29 శరప్రతిష్ఠ జరిగింది. అమ్మవారి యొక్క ఉపాసన. మరి అక్కడ మంత్రకాండ లేదు, పెద్ద ఉపాసన కాండ లేదు. షాప్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో తయారు చేయబడినటువంటి ఒక విగ్రహమూర్తిని తీసుకొని వచ్చి అమ్మవారిని ఆరాధించడం జరిగింది. మరి ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఉపాసన జరిగింది 9 రోజులు. ఇక వెంటనే మరి నిమజ్జనం చేయాలి, ఎందుకంటే విగ్రహము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉంది అని చెప్పేసి నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాట్లు చేశాం. అద్భుతం ఏమిటిది అంటే, బలరాం వెళ్ళాడు, నిమజ్జనం కార్యక్రమాలని ఏర్పాటు చేశాడు. అక్కడ వాటర్ అంతా కూడా నీట్గా పెట్టి వెహికల్ అంతా ఏర్పాటు చేసి, ఇంకా నేను కూడా కొబ్బరికాయ కొట్టి అమ్మకు ఉద్వాసన చెబుదామని వచ్చాను. జ్ఞాన దర్బార్లో జగదంబ ప్రకాశిస్తూ కూర్చున్నది. అమ్మను అలా చూస్తూ ఉండిపోయినా నేను, ఏమిటిది, నన్ను నిమజ్జనం చేస్తావా అన్నటువంటి మౌన భాషతో అమ్మ ప్రబోధించింది. ఇంకా వెంటనే చెప్పాను, ఫోన్ చేశాను అతనికి, బాబు నిమజ్జనం క్యాన్సిల్ అయింది, వద్దులేండి, అమ్మవారికి ఇష్టం లేదు అని చెప్పాను. చూడండి, మరి అమ్మ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అమ్మ వచ్చి చూడండి, 2019 సెప్టెంబర్ 19 అమ్మ వస్తే, ఇప్పుడు 2021 సెప్టెంబర్ మనము 21కి వచ్చాము. అంటే 2 సంవత్సరాలు అమ్మ ఆరాధించబడినది. నేను అమ్మను విడిచిపెట్టినా ఆమె నన్ను విడిచిపెట్టలేదు. ఇక నేను వచ్చాను, ఇక్కడి నుంచి కదలను అని. ఏం జరిగింది? అమ్మ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉన్నటువంటి అమ్మవారు పాలరాతి విగ్రహ స్వరూపంగా తయారయ్యింది. ఒకసారి ఇద్దరిని చూడండి. ఈరోజు అమ్మవార్లకు
చీర కట్టలేదు. ఎందుకు అని అంటే అసలు ఏం జరిగింది అనేది మీకు అర్థం కావాలి. చూడండి, అమ్మ తనకు తానుగా గ్రీన్ శారీ కట్టుకొని వచ్చింది. అందుకే ఆమె కూడా చూడండి గ్రీన్ శారీ వేశారు. ఏ విధంగా ఫోల్డింగ్స్ ఉన్నాయో చూడండి, ఆ విధంగా ఫోల్డింగ్స్ మక్కికి మక్కి చూడండి. సింహం ఎలా ఉందో సింహం అదే విధంగా ఉన్నది. ఆమె యొక్క బ్లెస్సింగ్ హ్యాండ్, కత్తి, చక్రము, త్రిశూలము, అగ్ని, ధనస్సు, గద. ఆ శిల్పికి చెప్పాం, అమ్మ ఎట్లా ఉందో అట్లా నాకు కావాలి అని చెప్పాను. కానీ ఎంత అద్భుతం అంటే ఆ శిల్పి కూడా చిన్నవాడుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతన్ని ఇంక అమ్మ ఆవహించింది. ఎంత మనోహరమైనటువంటి మూర్తి అని అంటే ఆమె ముఖార విందములో ఇంకా ఆ దివ్య కళలన్నీ ఉట్టిపడుతూ ఉంటాయి. ఒకసారి చూడండి అమ్మవారిని. చూడండి, వాస్తవంగా నేను విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు 6 ఫీట్ విగ్రహం పెడదామయ్యా అన్నాను. ఎందుకంటే ఉపాసనకు వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి. చూడండి, అమ్మ ఒప్పుకోలేదు. ఏమిటిరా, నేను ఎంత హైట్లో ఉన్నాను, నీ హైట్ తగ్గిస్తూ నువ్వు బాధపడవా అని చెప్పి, నేను ఎంత హైట్ ఉన్నానో అంతే హైట్లో నన్ను నువ్వు తయారు చేయించాలి అన్నది. అందుకే చూడండి, అమ్మ శోభాయమానంగా నవా అంటే తల్లికి ఇష్టం. అందుకని 9 అడుగుల అమ్మవారు ఆవిర్భవించింది మహాపీఠములోన. నేను నిన్ను విడిచి వెళ్ళను, నేను 3 నెలల కోసం రాలేదు, స్థిరంగా నిత్యంగా ఉండడానికే వచ్చాను అని అమ్మ అనుగ్రహించింది, సంకల్పం చేసింది. కాబట్టే చూడండి, ఏ క్షణము ఈ తల్లి మహాపీఠంలో కాలు పెట్టిందో కానీ మొత్తం మహాపీఠమే మారిపోయింది, వెలుగు ప్రకాశించింది. ఈ 2 సంవత్సరాలలోన అంటే అమ్మ వచ్చినటువంటి 2019 సెప్టెంబర్ 19 నుంచి మీరు తీసుకుంటే అసలుకి ఈ 2.5 సంవత్సరాలలో ఎప్పుడూ జరగనటువంటి మహోపాసన జరిగింది మహాపీఠంలో. ఎన్నో ఆలయాలు ధూపదీప నైవేద్యాలు లేక మూతలు పడితే మహాపీఠం మాత్రం వెలిగిపోయింది. సహస్ర శివలింగాలు కానీ దేవతామూర్తులు కానీ వాళ్ళంతా కూడా సంతృప్తికరంగా సంతుష్టిగా పూజలు చేయించుకున్నారు. భక్తులు కొద్దిమంది, ఆరాధనలు ఎన్నో జరిగినాయి. ఎటువంటి అలంకారాలు, ఎటువంటి డెకరేషన్స్, ఎటువంటి పాటలు, ఎటువంటి హోమాలు, ఎటువంటి నాట్యములు ఎప్పుడైనా జరిగినాయా మనకు? మనం ఛానల్ పెట్టి కూడా ఇట్లా ఎప్పుడు చేయలేకపోయినాం. గోల తప్ప ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఏమిటిది? ప్రశాంతంగా, ఆనందకరంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా లో ప్రొఫైల్లోన నిరాడంబరంగా చక్కగా జరిగినాయి. చూడండి, ఈ రకంగా ఈ తల్లి ఎప్పుడైతే పెట్టిందో, అందుకే నేను పాటలో రాశాను, మహాపీఠం ప్రకాశించిందమ్మా అని. మీరు పాట వింటారు ఇప్పుడు. ఆత్మస్వరూపులారా, మనం ఎటువంటి అమ్మవారిని ఆరాధిస్తున్నాము? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అమ్మవారిని ఆరాధిస్తున్నామా, పాలరాయి విగ్రహాన్ని ఆరాధిస్తున్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు. నీ భక్తి, నీ ప్రేమ, నీ పవిత్రత, నీ భావము ఎంత ఉన్నతంగా, ఉత్కృష్టంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటాయో వాళ్ళు కదిలిపోతారు. ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్, ఇట్ ఈస్ అ సీక్రెట్. ఈ రకంగా జగదంబ ఆమె ఆసీనురాలైనారు. చూడండి, బాబావారు గురుదేవుడు, ఆయన ఎంత ప్రేమించానో మీకు తెలుసు. ఆయన 6 అడుగులు ఉంటే చూడండి, మహారుద్రుడు 6 అడుగులు. అమ్మ ఎంత చూడండి, నేను జగదీశ్వరిని, ఆదిపరాశక్తిని, అసలు ఉన్నదంతా నేని అని చెప్పి ఆమె ప్లేసులో ఆమె ఉన్నది. చూసారా, కర్మనియతి అంటారు దీన్ని, కర్మనియతి. అదేమిటండి, భార్య ఎంత పొడుగుంది, భర్త చిన్నగా ఉన్నాడే అంటారా?
ఆమె జగదీశ్వరి, పరమేశ్వరి. అందుకే ఆమెకి ఏం పేరు పెట్టాను నేను? ఆది పరాశక్తి అని పెట్టాను. ఆది పరాశక్తి అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ, ఇగో అందరూ ఆమె యొక్క స్వరూపములే, ఆమె నుండి వచ్చినటువంటి వారి. సదాశివ అన్న ఆది పరాశక్తి అన్న ఒకటి. శివ అంటే నిరాకారం, సదాశివ అంటే సాకారం. చూడండి, మరి అమ్మ వచ్చింది కదా, అమ్మ ఏం చేసింది? ఫస్ట్ వాస్తవంగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించాలనుకున్నాం. అసలు దేర్ ఇస్ నో థాట్ ఆఫ్ బాబా ప్రతిష్ట. అప్పుడు నేను అన్నాను, ఏమయ్యా బాబాను కూడా పెడదాం ఈ సన్నిధానంలోన, ఉపాసన చేయడం మనకు వీలుగా లేదు కదా అని చెప్పాను. అప్పుడు బాబా వచ్చాడు. చూడండి, మరి ఒకరు ఒకవైపు ఉంటే ఆ వైపు ఎవరు ఉంటారు? చూడండి, అమ్మ ఏం చేసింది? నాకు నా పతి అయినటువంటి రుద్రుని పక్కన పెట్టు అన్నది. వచ్చేశాడు యోగరుద్రుడు. చూసారా? ఎందుకంటే శివుడు లేకుండగా ఏ యజ్ఞం దిగ్విజయం కాదు. శివుడు లేకుండగా ఏ ఉపాసన పూర్తి కాదు. అందుకే అమ్మాయిని చేసింది, యోగరుద్ర ప్రతిష్ఠ చేయించింది. పంచలోహ లింగేశ్వరుడు ఒకవైపు, స్ఫటిక శివలింగేశ్వరుడు ఒకవైపు, గురుదేవుడు ఒకవైపు, మహారుద్రుడు ఒకవైపు, పంచాయతన స్వరూపంగా అమ్మ ఆరాధించబడుతూ ఉన్నది. ఈ విధంగా ఆత్మస్వరూపులారా, జగదంబ యొక్క అనుగ్రహం వలన మనము నవదుర్గా దేవతలను ప్రదర్శించబోతూ ఉన్నాము. మరి ఇంత చేసినటువంటి అమ్మవారు ఏ విధంగా మనం కృతజ్ఞతలు చెప్పాలి? ఏం చేస్తే ఆమె సంతోషపడుతుంది? అసలుకు ఆమెకు నాకున్నటువంటి సంబంధము, నా యొక్క భక్తి, ఆమె యొక్క కటాక్షము, ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈ విషయాలన్నీ కూడా పాటలో రచన చేశాను. ధేనుక అనేటువంటి రాగములోన ఈ పాట చేశాను. కొత్త రాగం అది, ధేనుక. ఇప్పుడు అది 15 నిమిషాల పాట. పాట నివేదన చేసే ముందు 6 అగరవత్తులు వెలిగించండి ఈరోజు. బాబు అందరూ 3 పెట్టుకుంటారు, ఈరోజు 6 పెట్టాలి బాబు. ఈ అమ్మవారికి 3, ఆ అమ్మవారికి 3, మొత్తము 6 అగరవత్తులు వెలిగించండి బాబు. ఓం శ్రీ జగదీశ్వర్యై నమః. ఈ అమ్మకు నేను పెట్టిన పేరు ఏంటంటే జగదీశ్వరి అని పెట్టాను. ఓం శ్రీ జగదీశ్వర్యై నమః అంటూ స్మరిస్తూ ముందు 3 అగరొత్తులు వెలిగించండి. ఓం శ్రీ ఆది పరాశక్తి
శక్తయే నమః అంటూ స్మరిస్తూ మరో 3 వెలిగించండి. ఆత్మస్వరూపులారా, జగదంబ పాదారవిందాలకు 19వ పాటను నివేదన చేయడం జరిగింది భక్తితో, ప్రేమతో. చేసిన సేవ, చేసిన ధ్యానము, చేసినటువంటి నిష్కామ కర్మ ఎక్కడికి వెళ్ళవు. అవి నీ వెంటబడతాయి, నిన్ను కడదేరుస్తాయి. చిన్ననాడు ఏ జన్మ సంబంధమో చేసినటువంటి ఆరాధన వలన నేను మరిచిపోయినా అమ్మ నన్ను మరిచిపోలేదు. గురువును, శివుడిని ప్రసాదించి ఎనలేని అనుగ్రహాన్ని కురిపించింది అమ్మ. కఠిన తపస్సులు చేసిన, సన్యాసం తీసుకుని నా తిప్పలు పడిన, ఎన్నో సంవత్సరాలు ఘోరాతి ఘోరంగా తపస్సు చేసిన పొందబడనటువంటి ఆత్మసాక్షాత్కారము ఆ తల్లి సన్నిధిలోనే నేను పొందడం జరిగింది. అమ్మ ఏమి ఇవ్వాలో అవన్నీ తన సన్నిధిలోనే ప్రసాదించడం జరిగింది. 2019 సెప్టెంబర్ 19 నాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహ స్వరూపంగా అమ్మవారు వస్తే 2020 అక్టోబర్ 14 నాడు అమ్మ ఇక శాశ్వతంగా కొలువైంది. కొన్ని సంవత్సరాలకు మనం వెళ్ళిపోతాం, కానీ అమ్మ ఎక్కడికి వెళ్ళదు, మహాపీఠంలోనే ఉంటుంది. తరతరాలు ఆమె పూజింపబడుతుంది. ఎంతకాలము ఆమె పూజింపబడుతుందో, ఏ లోకములో మనం ఉన్నా, ఏ ఆకారాన్ని, ఏ జన్మను మనం పొందినా అమ్మ అనుగ్రహం మన మీద ప్రసరిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు లంక వేశావు అమ్మకు. ఎవరైతే ఆదిపరాశక్తి విగ్రహదాతలైనారో వాళ్ళంతా కూడా భాగ్యవంతులు, అదృష్టవంతులు, పుణ్యవంతులు. జన్మను సార్థకం చేసుకున్నారు. ఒక గురువును పట్టుకుంటే ఏమొస్తుంది అనేది ఇక్కడే నిరూపించబడుతుంది. ఏ మనిషి శాశ్వతంగా ఈ లోకంలో ఉండడు, కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఇది ఒక 3 రోజుల ఆట, ఈ 3 రోజుల డ్రామా. ఆ తర్వాత నాటకం పరిసమాప్తమైపోతే మళ్ళీ ఒక జన్మ, మళ్ళీ ఒక తతంగం. ఈ జన్మలో ఇటువంటి సేవ దాతలు చేయడం కూడా గురువును పట్టుకోవడం వలన కలిగినటువంటి మహాప్రాప్తం అది. కాబట్టి ఈ రకంగా ఆదిపరాశక్తి విగ్రహదాతలు కూడా ధన్యులైనారు. కేవలం కర్తనే కాదు, మూలకర్తనే కాదు, దాతలు కూడా శాశ్వతం పొందారు. శాశ్వత పుణ్యనిధికి శ్రీకారం లంక వేసుకున్నారు. చూడండి, 2020 అక్టోబర్ 14 నాడు అమ్మవారు వచ్చి మహాపీఠములో సుప్రతిష్ఠురాలైతే నవదుర్గలు అదే రోజున వచ్చారు. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగింది, నేను కళాన్యాసం చేస్తున్నాను. కళాన్యాసం కూడా పూర్తయింది. ఆ రోజు భయంకరమైన వర్షం పడింది హైదరాబాద్లోన. మీకు అందరికీ తెలుసు. రోడ్లన్నీ కట్ అయిపోయినాయి, రోడ్లు కొట్టకపోయినాయి, బస్సులు కొట్టకపోయినాయి. అసలుకి ఇంకా వెహికల్ కదలదండి, ఇంపాసిబుల్ అండి అన్నారు హైదరాబాద్ టు ఆశ్రమం. మరి ఏం జరిగింది అని అంటే, పెద్దమ్మవారికి ప్రాణప్రతిష్ఠ జరిగి కళాన్యాసం పూర్తయి ఇంకా బలి ప్రదానానికి సిద్ధంగా ఉన్నాం.
చూడండి, అటువంటి సమయములోన ఎంటర్ అయినారు అమ్మవార్లు. ఫస్ట్ ఎవరు వచ్చారు అంటే సిద్ధిదాత్రిదేవి వచ్చింది. చూడండి, అంటే నాయనా, ఇక నువ్వు చేసినటువంటి సేవకు నీకు సిద్ధి ఇవ్వడానికే నేను వచ్చాను అని చెప్పి ఫస్ట్ సిద్ధిదాత్రిదేవి ఎంటర్ అయింది మహాపీఠంలోన. ఇట్లా ఎంటర్ కాగానే ఆ తల్లి ఎవరు బాబు అన్నా నేను. అప్పుడు వెనకాల రాసి ఉన్నారు సిద్ధిదాత్రీదేవి అని చెప్పేసి. ఈ రకంగా 2020 అక్టోబర్ 14 నాడు అమ్మవారు ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం, సుప్రతిష్ఠురాలు కావడం, అదే రోజున నవదుర్గలు వాళ్ళు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రూపంలో రావడం. చూడండి, వాళ్ళు ఏ క్షణం వచ్చారో, ఈ క్షణం వరకు కూడా వాళ్ళకి ఎలాంటి అలంకారాలు, ఎలాంటి ఉపచారములు, ఎలాంటి షోడశోపచారములు జరిగినాయో మీరంతా చూశారు. ఇక్కడ ఏం జరుగుతుందో అవన్నీ వాళ్ళు స్వీకరిస్తారు. ఇక్కడ ఆవాహనం జరిగితే వాళ్ళకు కూడా ఆవాహనం అవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం కాబట్టి ఒక అభిషేకాలు మాత్రం చేయలేదు, కానీ వాళ్ళు సంవత్సరం కాలము పూజలు అందుకున్నారు. మరి ఏం జరిగింది? సంవత్సరం తిరగకముందే చూసారా, 2020 అక్టోబర్ 14, ఇది 2021 సెప్టెంబర్ 21. అంటే 365 డేస్ పూర్తి కాకముందే ఏం జరిగింది? నవదుర్గా దేవతలు వచ్చేసారు. వాళ్ళు ఆగస్టులోనే ఎంటర్ అయిపోయినారు. ఫస్ట్ మహాపీఠంలోన ఎవరు ఎంటర్ అయ్యారు అంటే కూష్మాండాదేవి ఎంటర్ అయ్యింది. కూష్మాండాదేవి అంటే సూర్యమండల నివాసిని, సూర్యుని యొక్క అంతర్యామిని. చూశారా, సిద్ధిదాత్రిదేవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రూపంలో వస్తే ఫస్ట్గా విగ్రహ స్వరూపంగా ఎవరు వచ్చారు మహాపీఠానికి? ఎవరు లోపల ఎంటర్ అయినారు అంటే కూష్మాండాదేవి వచ్చింది. ఈ రకంగా ఆత్మస్వరూపులారా నవదుర్గా దేవతలు పూజలు అందుకున్నారు, చక్కగా ఆరాధించబడ్డారు. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, ఇంకెప్పుడు మేము పాలరాతి విగ్రహంగా ప్రతిష్ఠించబడతాము, ఎప్పుడు ఆశీనురాలవుతాము, ఎప్పుడు అభిషేకాలు చేయించుకుంటాము అని వాళ్ళు కూడా పాపం చాలా ఆతృతతో ఉన్నారు. విభిన్న రకాల ఆభరణాలు, వస్త్రాలతో శోభాయమానంగా ప్రకాశించాలని వాళ్ళు కూడా కుతూహలపడుతున్నారు. చూడండి, ఈరోజు అద్భుతం ఏమిటిదంటే, ఈరోజు పెద్దమ్మవారిని తీసుకొని రండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అమ్మవారిని ఇక్కడ పెట్టండి, పెద్దమ్మవారు అక్కడ ఉంటారు అని గైడెన్స్ ఇచ్చాను ఒక 2 days బ్యాక్. ఈరోజు భవానీ 3 చీరలు పట్టుకొని వచ్చింది. ఏ చీర వేయాల నాయనా అని చెప్పి అప్పుడు నేను చెప్పాను, ముందు శారీ కట్టు అన్నాను. 2 రెడ్ శారీస్ వస్తే అవి కట్టు అన్నాను. తర్వాత విషయం ఏం జరిగిందంటే చూసారా, మనమంతా పాత్రధారులం, అమ్మ సూత్రధారి. ఈరోజే 11:45 రాజస్థాన్ నుంచి వచ్చారు పెయింటర్స్, ఫ్లైట్లో దిగి వచ్చేసారు. వెంటనే భవాని అడిగింది, మరి అమ్మవారికి పెయింటింగ్ వేయించాలా అని. అప్పుడు నేను చెప్పాను, బాబు మీ పని పక్కన పెట్టి ముందు మీరు అమ్మవారి సంగతి చూడండి అన్నాను. ఈరోజు అమ్మవారు చూడండి చక్కగా ఆమె తయారయ్యారు. చూసారా, మరి మనం ఏమైనా ప్లాన్ చేసామా? ఈరోజు ప్రోగ్రాం ఉంది, పెయింటర్స్ రావాలి అని మనం అనుకున్నామా? అనుకోలేదు. మనం ఆమె చేయించుకుంటుంది అట్లా. నేను చెప్పాను కదా మీకు, నేను చేయడం అంటూ ఏముండదో, ఆమె చేయిస్తా పోతుంది. అట్లా ఈరోజు జగదీశ్వరి అమ్మ చక్కగా తయారయ్యారు. అందుకే నేను చెప్పాను వెంటనే ఫోన్ చేసి, ఇక ఈరోజు 2 అమ్మవార్లకు చీర కట్టకండి, ఇది ఒక మెమొరీ, ఇది ఒక మహా అద్భుత కార్యం అని చెప్పాను. మనము రోజు ధరింపజేస్తాం, కానీ ఈరోజు డిఫరెంట్ డే.
విగ్రహము యొక్క పదార్థం ముఖ్యం కాదు, నీ హృదయం యొక్క ప్రేమ ఇంపార్టెంటు, భక్తి ఇంపార్టెంటు, పరిశుద్ధత ఇంపార్టెంటు, పవిత్రత ఇంపార్టెంటు అని నిరూపించేటువంటి సన్నివేశం ఇది. ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే చూడండి, అసలు ఎక్కువ టైం తీసుకోలేదు, జస్ట్ ఒక 45 మినిట్స్లో పాట పాడేశాను. చూడండి, వాస్తవంగా ఈ సాంగ్ను కంపోజింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్యాలెన్సింగ్ చేయిస్తాను. అంటే పక్కన కూర్చొని ఎలా ఉండాలి బ్యాలెన్సింగ్ అని చెప్పేసి మొత్తం నేనే పక్కన కూర్చొని చేయిస్తూ ఉంటాను. నిన్నంతా చాలా బిజీగా ఉన్నాం, టైం కూడా లేదు. సరే నిన్న వెళ్ళి కూర్చున్నాను, బాబు ఇంకా తొందరగా బ్యాలెన్స్ చేస్తే పంపించేస్తే ఆ అబ్బాయి పంపిస్తాడు అని. నిన్న వెళ్ళి నేను కూర్చున్నాను బ్యాలెన్సింగ్ చేద్దామని. అసలుగా ఆ పాట వింటుంటే కన్నీళ్ళు ఇంకా పొంగి పొర్లుతుండయి. ఎందుకంటే నేను చెప్పాలి అబ్బాయికి, నోరు తెరిచి ఇది పెంచు, ఇది తగ్గించు, ఇది ఫేడ్ అవుట్ చెయ్యి, ఇది ఫేడ్ ఇన్ చెయ్యి అని నేను చెప్పాలి. అసలు చెప్పడానికి నోరు రావడం లే. ఎందుకంటే ఇంకా కన్నీళ్ళు ఇంకా జలజల కారిపోవడం కూడా తక్కువ. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అది నా వల్ల కాలే. సరే సాంగ్ అయిపోయింది. పొద్దున ఇక్కడ కూర్చొని మొత్తం చూస్తున్న సాంగ్ ఎలా వచ్చింది అని. అసలు సాంగ్ ఎట్లా ఉన్నాయి, తప్పులు ఎట్లున్నాయి అని చూడకుండా ముందు మనసు అది శోక నిమగ్నం అవుతూ ఉంది. చూడండి, నేను నా జీవితంలో 2 సన్నివేశాలు చూశాను. ఒకటి రాధాకృష్ణమాయి సన్నివేశం. ఒక రచయిత అడ్డగోలుగా రచించడం జరిగింది. రాధాకృష్ణమాయిని హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఆమె దిక్కులేని చావు వచ్చింది, ఆమెకు దహన సంస్కారాలు కూడా జరగలేదు, బాబా పట్టించుకోలేదు అని చెప్పేసి చాలా అసత్యపూరితమైనటువంటి కథనం రాసింది ఆమె. మరి అవన్నీ చదివిన తర్వాత నాకు కూడా నిజమనిపించి బాబా ఇట్లా ఎందుకు చేశాడు అని చెప్పి నా జీవితంలో ఎప్పుడు అట్లా కన్నీళ్ళు రాలేదు నాకు. అట్లా ఆ విధంగా కన్నీళ్ళు పొంగినాయి. షిరిడి పోతున్నా కూడా కారులో అసలు కన్నీళ్ళు ఆగడం లేదు. రాధాకృష్ణమ్మ ఇట్లా చనిపోవడం ఏమిటిది, బాబా పట్టించుకోకపోవడం ఏమిటిది అన్నటువంటి వేదన కలిగింది. ఇక మళ్ళీ అటువంటి వేదన కంటే కూడా ఎక్కువ వేదన, గుండెలు పిండే వేదన ఏమిటిదంటే ఈ సాంగ్. ఇన్ని నాళ్ళకు నీ వచ్చితివి, మహాపీఠము ప్రకాశించెను. ఒక్కొక్క మాటలో జీవన సారము దాగి ఉన్నది. 3 నాళ్ళ కోసం నేను రాలేదు, శాశ్వతంగా ఇక్కడే ఉండాలని వచ్చాను. చూసారా ఏమి ఎక్స్ప్రెషన్ అది. ఇదంతా కూడా నా టాలెంట్ కాదు, నా తెలివి కాదు, నా ప్రజ్ఞానం కాదు, అమ్మ అలా పాడించుకుంటుంది. చూసారా, నవరసాల స్వరూపిణి జగదంబ అంటే. ఆమె ఏదైనా ప్రసాదిస్తేనే మనం చేస్తాం, లేదా ఏం చేస్తాం. ఈ రకంగా ఆత్మస్వరూపులారా 19వ పాటను అమ్మవారి పాదార విందాలకు నివేదన చేశాము. మరి ఇటువంటి అమ్మవారికి మనం ఏం చేయగలుగుతాం, ఎలా సంతోషపెడతాం అని అంటే ఇక పుష్పములతోనే ఆమెకు సంతుష్టిని కలిగించేలా చేస్తాము. ఇప్పుడు అమ్మకు ఆ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది, పుష్పార్చన చేస్తాను. మళ్ళీ పెట్టే పాట.
వద్దకు నీ వచ్చితివి. మహాపీఠము ప్రకాశించెను, నా శివసేవను మెచ్చితివో. ఇక నేనుండలేనని మహాపీఠమునకొచ్చితివి. ఎంతటి కటాక్షమో నీ లీలలు విచిత్రమమ్మా. శక్తి పరాశక్తి ఆది పరాశక్తి, దుర్గా కనక దుర్గా జగదీశ్వరి. దసరా మహోత్సవానికి మట్టి విగ్రహ రూపములో మహాపీఠానికి వచ్చి పూజలందుకొంటివి. ఇక్కడి నుండి నే వెళ్ళనని నిమజ్జనము చేయవద్దని సజీవంగా నాకు గోచరించితివి. మూడు నాళ్ళ కోసం నేను రాలేదు, శాశ్వతంగా ఇక్కడే ఉండాలని వచ్చాను. పాలరాతి విగ్రహములో సౌందర్య రాశినై సమ్మోహనకరమూర్తినై వరాలు ప్రసాదించుచు మహాపీఠములో కొలువై ఉండెదను. రమణ నిన్ను విడిచి వెళ్ళనని శపథము చేసితివి. బాల్యములో 9 సంవత్సరములు నీ ఆలయములో పూజలు భజనలు అర్చనలు చేసినందుకు ప్రతిఫలమా? లేక జన్మ జన్మల దివ్య ప్రేమ సంబంధమా?
ప్రపంచములో ఎక్కడా లేని 9 అడుగుల పాలరాతి విగ్రహములో జగదేక సుందరివై మహాపీఠములో కొలువైతివి. పార్వతీ శివ పార్వతీ దుర్గా కనక దుర్గా శక్తి పరాశక్తి అడుగుల ఆజానుబాహురాలివై సజీవంగా కొలువై నీ దివ్య సేవనొసగితివి. నీవు నన్ను మరచినా నేను మరువలేదని, శివునికి నాకు భేదము లేదని, శివుని సేవయే నా సేవయని నిరూపించితివి. జన్మ జన్మల నీ ప్రేమను ఎలా మరువగలను, నిన్ను నీ శిష్యులను తరింపజేయాలని వచ్చాను. మహారుద్రునితో నవదుర్గలతో అష్టమాతృకలతో భైరవులతో సాయిబాబాతో రుద్రగణాలతో రమణేశ్వర క్షేత్రమును పరిపాలించదను. రమణ మోక్ష పర్యంతం నీకు తోడుగా ఉండదనని వరమిచ్చితివి. నా జన్మను సార్థకము చేయమ్మాని మూఢ భక్తితో నేను పసిప్రాయములో విన్నవించగా, అద్భుతము ఆశ్చర్యము నీవు నిజంగానే నా జన్మను సార్థకము చేయుటకై అష్టభుజివై సింహవాహినివై త్రిశూల ఖడ్గ చక్రాగ్నిధారిణివై పద్మమూధనస్సు గదతో శోభిస్తూ అభయముద్రతో
చిరుదరహాసముతో దర్శించినంతనే భక్తుల మనసులను నిశ్చలము చేయుచు భక్తులను శివానంద పారవస్యములో క్షణాలలో ఓలలాడించుచు సర్వకామితములను నెరవేర్చుచు కరుణా కటాక్షములను ప్రసరింపచేయుచు చిరునవ్వుతో శాశ్వతంగా కొలువైతివి. నిరతము శ్రద్ధతో దివ్య ప్రేమతో సదా నిన్ను కొలిచే భాగ్యము ప్రసాదించు. అపరాధములు ఎన్ని ఉన్నా మన్నించవమ్మా. సదా మమ్ము కాపాడవమ్మా. అష్టైశ్వర్యములు బ్రహ్మ జ్ఞానమును సిద్ధత్వమును ప్రసాదించు. కష్ట నష్ట దుఃఖములను తొలగించి పరమానందమును ప్రసాదించు. కుండలిని మహాకుండలిని యోగమాత వేదేశ్వరి పరమేశ్వరి సర్వేశ్వరి భువనేశ్వరి శక్తి పార్వతి పరాశక్తి పార్వతి ఆది పరా శక్తి పార్వతి గంగా గౌరీ పార్వతి ఈశ్వరి పరమేశ్వరి దేవి.
పంచలోహలింగేశ్వరునికి మంగళం. మంగళం నిత్యమంగళం. స్ఫటికలింగానికి మంగళము. మంగళం జయ మంగళం. ఆదిపరాశక్తికి మంగళము. మంగళం శుభమంగళము. కాలభైరవునికి జయ మంగళం. మంగళం శుభమంగళము. వీరభద్ర స్వామికి మంగళము. మంగళం జయ మంగళం శుభమంగళం. షిరిడి సాయి దేవునికి మంగళము. మంగళం మహామంగళం శుభమంగళం. భోగమోక్షములు సర్వశుభములు నొసగే పంచలోహలింగేశ్వరునికి మంగళం. సిరి సంపదలు ఘనకీర్తి నొసగే స్ఫటికలింగేశునికి జయ మంగళం. సకల శక్తులు సకల సిద్ధులు నొసగే ఆదిపరాశక్తికి శుభమంగళం. అకాల మృత్యువును నివారించే కాలభైరవునికి మహామంగళం. సర్వ పీడలు సర్వ బాధలు నివారించే వీరభద్రునికి జయ మంగళం. యోగక్షేమముల రక్షణ నొసగే